హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. షార్ట్స్ చూసే వాళ్ళండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే అందులో మీకు ఒక క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. నిన్ను మిస్ అయ్యాను కానీ అంతకంటే నిన్ను అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. ఫస్ట్ మెసేజ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్, మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు మాత్రం ఇంకా నీ దగ్గరే ఉందని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ వస్తుందండి. నెక్స్ట్ చూద్దామండి. ఈసారి నేను లాస్ చేసుకోవాలనుకోవడం లేదు అంటున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ అంటే, నీతో మాట్లాడినప్పుడే నా రోజు పూర్తి అయినట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ ప్రెజర్ ఉన్న మన ప్రేమ సిన్సియర్గా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది, నీ ప్రిసెన్స్ చూసినప్పుడే నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది, నువ్వు నా కాల్ కోసం కానీ మెసేజ్ కోసం కానీ ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ప్రతి ప్రేమ గీతం నిన్నే గుర్తు చేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొన్ని మెసేజ్లు అనేది చూద్దామండి. మెసేజ్లు నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే, నీతో మాట్లాడకుండా గడిచిన రోజులు నాకు చాలా ఖాళీగా అనిపించాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్, నిన్ను వదిలిన క్షణం నుంచి నా నవ్వు అర్థం మార్చుకుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ నవ్వు అంటే అర్థం మారిపోయిందంట, అంటే మొహాన చిరునవ్వు అనేది తగ్గిపోయింది అన్నట్టు చెప్తున్నారనమాట. నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి. ట్రస్ట్ పోయిన తర్వాత లవ్ ఉండడం చాలా కష్టం, కానీ నాలో నువ్వు స్పెషల్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎవరో కొంతమంది నమ్మకం పోయిన తర్వాత లవ్ ఉండడం కష్టమే, కానీ నాలో నువ్వైతే స్పెషలే అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. మళ్ళీ హర్ట్ చేయకుండా ఉండడం నా రెస్పాన్సిబిలిటీ అని నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. మన కథ ముగిసిన నీ గుర్తులు మాత్రం నన్ను వదలడం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్లు అనేది ఇక్కడ వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.